10,000 మంది ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడ్డారు. మీరు వింటున్నది నిజమే. అక్షరాల 10,000 మంది ఉగ్రవాదుల్ని హఫీజ్ సయీద్, పాక్ మత బోధకుడు ఒక అతను చెప్తున్నాడు, హఫీజ్ సయీద్ 10,000 మంది ఉగ్రవాదుల్ని కాశ్మీర్లోకి పంపించాడు అని. ఆగస్టు 14న నాసిర్ మదనీ అనే వ్యక్తి ఒక సంచలన ప్రకటన చేశాడు. అక్కడ హఫీజ్ సయీద్ను దేశభక్తుడిగా అభివర్ణించాడు. లష్కరే కార్యక్రమంలో కాశ్మీర్ ఉగ్రవాదులపై, ఉగ్ర కుట్రపై కొన్ని కీలకమైన కామెంట్స్ అతను చేశాడు. కాశ్మీర్ టెర్రర్ వెనుక సయీద్ హస్తం మరొకసారి ఈ నేపథ్యంలో చర్చనీయాంశం అవుతుంది. 26/11 ముంబై దాడుల్లోనూ ప్రముఖంగా సయీద్ పేరు వినిపించడం మనకు తెలిసిందే. పహల్గామ్ దాడి కుట్రలో సయీద్పై ఎన్ఐఏ తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాపై ఐరాస నిషేధం విధించిన విషయం మనకు తెలిసిందే. పాక్ వ్యాఖ్యలతో ఇప్పుడు కాశ్మీర్ ఉగ్ర కుట్రపై కొత్త కలకలం రేకుతోంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ వార్త పాకిస్తాన్లో ఉన్న ఒక మత ప్రబోధకుడు మాట్లాడుతూ అక్కడి లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ హఫీజ్ సయీద్ ఒక నిజమైన దేశభక్తుడని, ఆ దేశభక్తుడు పాకిస్తాన్లో ఉంటున్నటువంటి ఆ నిజమైన దేశభక్తుడు భారత్లోకి, కాశ్మీర్లోకి 10,000 మంది ఉగ్రవాదుల్ని పంపించాడు అని చెప్తున్నాడు. జస్ట్ ఇమాజిన్ వ్యూవర్స్, ఎంత భయంకరమైనటువంటి నిజమో ఇది. దీనికి సంబంధించి మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కాశ్మీర్లో లేదంటే భారతదేశంలో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ లేదంటే ఉగ్రవాదుల యొక్క స్లీపర్ సెల్స్ సంఖ్య ఒక 10,000 20,000 ఉంది అంటే పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని మూలల్లోనూ ఒకప్పుడు ఉగ్ర కుట్రలు భగ్నం చేశారు అంటే ఏ ముంబైలోనో, ఢిల్లీలోనో, హైదరాబాద్లోనో కొన్ని చోట్ల మనం మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఇవాళ రేపు ఉగ్ర కుట్రలు ఎక్కడ భగ్నం అవుతున్నాయి? కడపలో, కర్నూలులో, ఇటువైపు వస్తే కాకినాడ, రాజమండ్రి, ఇలా ప్రాంతాలతో సంబంధం లేకుండా, అది ఏపీ అయినా తెలంగాణ అయినా సరే, అన్ని మూలలకి కూడా వీళ్ళ నెట్వర్క్ వ్యాపించింది. దిస్ ఈజ్ ద రియాలిటీ. అఫ్కోర్స్ మన నిఘా సంస్థలు చాలా పటిష్టంగా పనిచేస్తున్నాయి, చాలా గొప్ప నిఘా సంస్థలు మనకు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు, మొన్న ఈ మధ్యనే మనం చూసాం, ఒక అతను ఇక్కడ రెజిన్ తయారు చేసి దాన్ని ప్రసాదాల్లో కలిపి కొన్ని వేల మంది ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు. కాశ్మీర్లో రీసెంట్గా ఒక డాక్టర్స్ మాడ్యూల్ మనం చూసాం, మాడ్యూల్స్ కొన్ని బయటపడ్డాయి. కాశ్మీర్లో డాక్టర్స్ కలిసి ఒక భయంకరమైన కుట్రకి ప్లాన్ చేశారు దేశవ్యాప్తంగా పేలుళ్ళకి. అండ్ రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు మనకు తెలిసిందే, అది కూడా డాక్టర్స్ గ్రూప్ చేసిందే. సో మన చుట్టూనే ఉంటారు డాక్టర్స్గా, టీచర్స్గా, లేదంటే ఇతర రకాల ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోనో, లేకపోతే మన చుట్టుపక్కల మన ఇంటి పక్కనే ఉండొచ్చు. ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు మన చుట్టుపక్కల. కానీ వాళ్ళు పని చేస్తుంది మాత్రం వేరే కాజ్ కోసం, వేరే టార్గెట్ కోసం. దిస్ ఈజ్ ద గ్రౌండ్ రియాలిటీ. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, ఖచ్చితంగా. ఒకసారి అతను ఏమంటున్నాడు అక్కడ, అసలు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎందుకు ఇంత పెద్ద చర్చనీయాంశం అయింది, ఒకసారి మీరే చూడండి. सुनो, यही आपस सईद ने कुर्बानी दी, आज वो जेल में है, मगर ये पाकिस्तान का पहला कैदी होगा जिसकी गवाही देने वाला कोई नहीं था, मगर उसको सजा दी सिर्फ इस वजह से उसने 10,000 बच्चा कश्मीर के लिए मातरे वतन की कुर्बानी के लिए पेश किया, मगर उसको सजा दे के बनारसी ठगों ने अंदर रखा हुआ है, मगर वो आज भी चुप है। ना कोई रक्षा चलाया, ना कोई दरख्त काटा, ना किसी की दुकान का शटर तोड़ा। कितने ये कमांडो लड़के हैं, मगर आज तक इन्होंने मुल्क की चिड़िया भी नहीं मारी। सुने यानी क्या जी, ये लश्करते फलाने बनाई, ये उत्थे दसन लगे हो ताड़े अब्बे दे जवाई नहीं, उथों अल्लाह ने पाकिस्तान नू कढ़िया। इन बनारसी ठगों ने कहा
ये पाकिस्तान दहशतगर्द तंजीम में पालता है। अल्लाह ने टीए पे जो कटिया, सुनो, यही आफत सईद ने कुर्बानी दी, आज वो जेल में है, मगर ये पाकिस्तान का पहला कैदी होगा जिसकी गवाही देने वाला कोई नहीं था, मगर उसको सजा दी सिर्फ इस वजह से उसने 10,000 बच्चा कश्मीर के लिए मातरे वतन की कुर्बानी के लिए पेश किया, मगर उसको सजा दे के बनारसी ठगों ने अंदर रखा हुआ है, मगर वो आज भी चुप है। ना कोई रक्षा जलाया, ना कोई दरख्त काटा, ना किसी की दुकान का शटर तोड़ा। कितने ये कमांडो लड़के हैं, मगर आज तक इन्होंने मुल्क की चिड़िया भी नहीं मारी। ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉగ్ర కుట్ర భగ్నమైంది అని మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఈ కామెంట్స్ని బట్టి చూస్తే 10,000 మందికి పైగా ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించారు, హఫీజ్ సయీద్ వాళ్ళందరినీ పంపించారు అని చెప్తున్నాడు. 10,000 మంది, అందులోనూ కాశ్మీర్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు 10,000 మంది అని చెప్పి ఈ ఒక్క ఉగ్ర సంస్థ నుంచి మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎంతమందిని ఉగ్రవాదులుగా మార్చారో, ఎంతమంది స్లీపర్ సెల్స్గా ఉన్నారో మనం చెప్పడం కష్టం. 10,000 మంది కాదు, భారతదేశం మొత్తం మీద 1,00,000 మందో 2 లక్షల మందో 5 లక్షల మందో ఉన్నా కానీ మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత పెద్ద ఎత్తున ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి. సో వ్యూవర్స్, మీ అభిప్రాయాలు ఏంటి? ఖచ్చితంగా చాలా భయంకరమైనటువంటి వార్త ఇది, చాలా భయంకరమైనటువంటి నిజం. అవునన్నా కాదన్నా కొన్ని వేల మంది భారతదేశంలోకి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశిస్తున్న వాళ్ళు ఉంటూనే ఉన్నారు. దానికి తోడు ఒక 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో ఇక్కడే ఉండి ఇక్కడే కాపురాలు పెట్టి ఇక్కడే పిల్లల్ని కానీ ఇక్కడే తమ భావజాలాన్ని వ్యాపింపజేసి వాళ్ళలాంటి ఇంకెంతోమందిని తయారు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో కాల్డ్ వాళ్ళకి, ఇప్పుడు అతని భాషలో చెప్పాలంటే వాళ్ళకి గొప్ప దేశభక్తులు అన్నమాట. దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే రీసెంట్గా బయటపడ్డటువంటి ఈ ఉగ్ర కుట్రలు మనం చూడొచ్చు. ఆగస్టు 17 నిన్నగాక మొన్న మొత్తం 14 రాష్ట్రాల్లో ఒక కుట్ర చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని బయటపెట్టారు. ఐఎస్ఐ మద్దతున్నటువంటి షహజాద్ బటీ నెట్వర్క్ మీద ఒక ఆపరేషన్ జరిగింది. 253 మందిని అరెస్ట్ చేశారు. 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అలాగే ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు ఉన్నటువంటి గ్రనేడ్స్, తుపాకులు, మందుగుండు సామాగ్రి, నిఘా పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 15 సందర్భంగా దాడుల ప్రణాళికను రచించారు అంటూ కూడా తెలుస్తోంది. అలాగే కోల్కతా సమీపంలో భాంగార్ బిర్లాపూర్ ప్రాంతంలో బెంగాల్ ఎస్టీఎఫ్ 2 అరెస్ట్ చేసింది. అల్ ఖైదా ప్రేరణతో నెట్వర్క్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ద్వారా రాడికలైజేషన్, రిక్రూట్మెంట్ జరుగుతున్నాయంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా ఈ రెండు కూడా జరిగింది, ఇంత పెద్ద కుట్రలు జరిగింది బయటపడింది ఆగస్టు 17న, అంటే నిన్నగాక మొన్న. ఆ తర్వాత ఆగస్టు 16న అమృత్సర్ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక పోలీస్ కేంద్రం మీద దాడికి ఉపయోగించే అవకాశం ఉందంటూ 690 గ్రాముల ఐఈడీని, ఒక ఎలక్ట్రానిక్ డెటోనేటర్ని స్వాధీనం చేసుకున్నారు. జూలై 8న ఐఎస్ఐఎస్ అల్ ఖైదా సిద్ధాంతాలను ఆన్లైన్లో ప్రచారం చేస్తున్న ఒక రాడికలైజేషన్ గ్రూప్ని ఎన్ఐఏ సోదాలు నిర్వహించి పట్టుకుంది. అలాగే జూన్ 26న జేబీఎంకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థకు సంబంధించిన టెర్రర్ కాన్స్పిరసీ కేసులో ఎన్ఐఏ 11 మంది మీద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జూన్ 9న ఒక ఇన్సిడెంట్, మే 29న ఒక ఇన్సిడెంట్, మే 5న ఒక ఇన్సిడెంట్. అంటే మే నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఆగస్టు చివరి వరకు వస్తున్నాం మనం. ఈలోగానే సుమారుగా 10కి పైగా కీలకమైనటువంటి ఉగ్ర కుట్రల్ని భగ్నం చేశారు. కొన్ని వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున గన్స్, అలాగే పెద్ద గ్రనేడ్స్, మరికొన్ని ఐఈడీలు ఇలాంటివన్నీ స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనే గుర్తులు ఉన్నటువంటి గ్రనేడ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి, భారతదేశంలో దొరుకుతున్నాయంటే ఎంత భారీగా డంపింగ్ చేస్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద రియాలిటీ. మనం సేఫ్గా ఉన్నాం, అఫ్కోర్స్ మన నిఘా సంస్థల వల్ల మనం ఉన్నాం. బట్ ద రియాలిటీ ఏంటి అంటే ఏ క్షణమైనా సరే ఏ సమస్య అయినా రావచ్చు.
ఏ క్షణమైనా ఏ సమస్య ఎటువైపు వస్తుందో చెప్పడం కష్టం. వీఆర్ నాట్ రియల్లీ సేఫ్. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మనం ప్రొటెక్ట్ చేయబడుతున్నామే తప్పితే నిజంగా స్వేచ్ఛగా ఏ సమస్య లేదని చెప్పే పరిస్థితి లేదు. మనం ప్రొటెక్ట్ చేయబడుతున్నాం మన సైనికుల ద్వారా, మన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా. సో మనం ఉంది చాలా డేంజర్ జోన్లోనే. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. पालता है अल्लाह ने टीए पे चुक दिया। सुनो, यही आपस सईद ने कुर्बानी दी, आज वो जेल में है, मगर ये पाकिस्तान का पहला कैदी होगा जिसकी गवाही देने वाला कोई नहीं था, मगर उसको सजा दी सिर्फ इस वजह से उसने 10,000 बच्चा कश्मीर के लिए मातरे वतन की कुर्बानी के लिए पेश किया, मगर उसको सजा देके बनारसी ठगों ने अंदर रखा हुआ है, मगर वो आज भी चुप है। ना कोई